హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియోలో మనం రీఫర్బిష్ మొబైల్స్ అంటే ఏంటి, ఈ రీఫర్బిష్ మొబైల్స్ మనం బై చేయొచ్చా లేదా అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుందాం. ఎండింగ్ వరకు చూడండి. ప్రస్తుతం ఉన్న కాలంలో మనం సెకండ్ హ్యాండ్ మొబైల్స్ బై చేయొచ్చా లేదంటే ఈ రీఫర్బిష్ మొబైల్స్ బై చేయొచ్చా అని చెప్పి ఎండింగ్లో అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ వీడియోని అయితే మీరు ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి, నాకు చాలా ఇంపార్టెంట్. సో కంటెంట్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కస్టమర్ అమెజాన్లో ఒక మొబైల్ అయితే ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ పర్సన్కి మొబైల్లో కొంచెం ఫాల్ట్స్ అయితే నోటీస్ చేశాడు అనమాట. లైక్ బ్యాటరీ డ్రైన్ అవ్వడం, లేదంటే కనుక కెమెరా వర్క్ అవ్వకపోవడం, లేదంటే స్పీకర్ మనకి లౌడ్గా రాకపోవడం, ఇలాంటి ఫీచర్స్ అన్ని వీడియో అబ్జర్వ్ అయితే చేశాడు అనమాట. చేసిన తర్వాత ఏం చేస్తాం, మనకి 7 days రిటర్న్ పాలసీ అయితే ఉంటుంది కదా, దాంట్లో ఈ యొక్క పర్సన్ ఇలాగా డిఫెక్ట్లు వచ్చినాయని చెప్పేసి మొబైల్ అయితే రిటర్న్ చేశాడు. సో రిటర్న్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే, మనకి దీంట్లో 2 ways అయితే ఉంటాయి. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ రిఫర్బిష్మెంట్ అండ్ సెకండ్ వచ్చేప్పటికి సెల్లర్ రిఫర్బిష్మెంట్ అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ రిఫర్బిష్మెంట్ వచ్చినప్పుడు మనకి లైక్ యాపిల్ కానీ, శాంసంగ్ కానీ, లేదంటే వన్ ప్లస్ కానీ, ఇలా ఏవైతే మనకి టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో ఇవైతే కనుక డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వెళ్ళిపోతాయి. అండ్ సెల్లర్ రిఫర్బిష్మెంట్ వచ్చినప్పుడు మనకి, సో ఇక్కడ ఏవైతే నార్మల్ మొబైల్స్ ఏవైతే కనుక ఓపో కానీ, లేదంటే రెడ్మీ కానీ, ఐక్యూ కానీ, ఇలాంటి మొబైల్స్ ఏవైతే ఉన్నాయి ఇవి రిఫర్బిష్మెంట్కి అయితే వెళ్తాయి. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ రిఫర్బిష్మెంట్ వచ్చినప్పుడు మనకి 100% జెన్యూన్ పార్ట్స్ అయితే యూస్ చేస్తారు. వీళ్ళైతే కనుక 30+ క్వాలిటీ చెక్స్ అయితే చేస్తారు అనమాట ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రిఫర్బిష్మెంట్లో. సెల్లర్ రిఫర్బిష్మెంట్ మనం మాట్లాడుకున్నట్లయితే కనుక, వీళ్ళు వచ్చినప్పటికి థర్డ్ పార్టీ మొబైల్ రిపేర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వీళ్ళు అయితే చెకింగ్ అయితే చేస్తారు. బట్ వీళ్ళు వచ్చి మనకి 3 to 6 months అయితే వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట ఈ యొక్క మొబైల్కి. దీంట్లో మనకు మేజర్గా మనకు వచ్చే అడ్వాంటేజ్ ఉంటే చెప్పినా మీకు, ఈ యొక్క మొబైల్ని మనం 30 to 60% డిస్కౌంట్లు అయితే బై చేయొచ్చు, బట్ రిస్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఆల్రెడీ మనకి అమెజాన్ వాళ్ళు అయితే కనుక 3 to 6 months వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం అయితే 100% షూర్గా అయితే ఈ మొబైల్ అయితే బై చేయొచ్చు. గైస్ ఇక్కడ చెప్తున్నాను మీకు, ఓన్లీ మొబైలే కాదు, చాలా ప్రోడక్ట్స్ అయితే మీకు బై చేయొచ్చు. ఈ మొబైల్స్ మేము ఎలా బై చేయాలంటే, మీరు అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లోకి వెళ్ళి రీఫర్బిష్ అని కొట్టినట్టయితే కనుక మీకు లైక్ ఏసీ కానీ, ఫ్యాన్ కానీ, అంటే కనుక బల్బ్ కానీ, సో టీవీస్ కానీ మొత్తం అన్ని మీకు రీఫర్బిష్ అయితే వస్తాయి అనమాట. రీఫర్బిష్ మీన్స్ రీయూజ్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థం. సో దీనివల్ల మనకి చాలా వరకు బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. ఒక 30,000 మొబైల్ మనకి 20,000కి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ యొక్క అవకాశాన్ని అయితే మీరు యూస్ చేసుకోండి. సో బయింగ్ టు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనడం కన్నా ఈ యొక్క రీయూజ్డ్ మొబైల్స్ కొనడం చాలా బెటర్ అనమాట. సో మనకి థర్డ్ పార్టీ ఏవైతే మనకి లోకల్ షాప్స్ ఉన్నాయో, సో వాళ్ళకి మనకి వారంటీ అయితే ప్రొవైడ్ చేయరు. బట్ ఇక్కడ మనకి అమెజాన్ ట్రస్ట్ ఉంది కాబట్టి సో మనం ఈజీగా బై చేయొచ్చు. ఒక ఇన్ కేస్ మనకి రిపేర్ వచ్చినా సరే మనం ఈజీగా రిటర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట వాళ్ళకి. సో ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంది ఈ యొక్క రీఫర్బిష్డ్ మొబైల్స్ వల్ల. ఇక్కడ మనకి ఈ యొక్క రీఫర్బిష్డ్ మొబైల్ బై చేయడం వల్ల మనకి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో మీకు చెప్తాను, ఒకసారి వినండి. ఒకటి, మనకి మేజర్గా IMEI నెంబర్ మిస్మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్, వారంటీ లేని మొబైల్స్ అయితే అసలు మాత్రం బై చేయకండి. కొన్ని మొబైల్స్కి అయితే వీళ్ళు వారంటీ అయితే అసలు ప్రొవైడ్ చేయరు. ఎప్పుడైతే మీరు వారంటీ లేదు అని చెప్పి బై చేస్తారో ఇక్కడ మీరు రిస్క్ అయితే పడతారన్నమాట. ఎప్పుడైతే మనకి వారంటీ ఇవ్వరో, మీకు అప్రాక్సిమేట్లీ ఒక 30,000 ఉన్న మొబైల్ మీకు 15,000గా వస్తుంది. అక్కడ మనం ఇక్కడ బడ్జెట్ చూసుకుంటాం తప్ప మనకు వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ అయితే మనం చూసుకోం. వాళ్ళు ఏంటంటే కనుక నార్మల్ రిపేర్స్ అయితే చేసి మీకు ఎవరైతే మదర్ బోర్డ్ కంప్లైంట్ ఉన్నాయో, ఇలాంటి ఉన్న కంప్లైంట్స్ ఉన్నటువంటి వాటిని ఈజీగా వదిలేస్తారన్నమాట. అక్కడ మనకి ఏమవుతుందంటే ఈజీగా మనకు ట్రాప్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి మీరు ఏదైనా సరే రీఫర్బిష్మెంట్ మొబైల్ కొనాలనుకుంటే కనుక ఖచ్చితంగా వారంటీ ఉన్న పీస్ మాత్రమే తీసుకోండి. ఇది నాకు సజెషన్. ఇంకొకటి, ఎవరైతే రీఫర్బిష్డ్ మొబైల్స్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో అక్కడ మీరు ఒక పని చేయండి. ఎప్పుడైతే మనకు డెలివరీ బాయ్ డెలివరీ చేయడానికి వస్తారో తన ముందు ఓపెన్ చేసి మీరు మొబైల్ అనేది చెక్ చేసుకోండి. లైక్ స్క్రీన్ వర్క్ అవుతుందా, స్పీకర్ వర్క్ అవుతుందా, బ్యాటరీ అంది సరిపోతుందా అని చెప్పేసి వర్క్ చేసుకున్న తర్వాత మీరు OTP అయితే చెప్పండి. ఇది ఒక సజెషన్ నేను ఇచ్చేది. మళ్ళీ గైస్ ఇక్కడ మనకి ట్రస్టెడ్ సెల్లర్స్ అని చెప్పేసి అమెజాన్ అయితే కనుక టిక్ మార్క్ ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే బై చేయండి. ఇక్కడ మీకు బెటర్ బెనిఫిట్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు ఓన్లీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయినా, ఇంకా మనకి అదర్ అప్లికేషన్స్ ఏం లేవా అంటే కనుక ఇక్కడ మీకు కొన్ని అప్లికేషన్స్ ఇస్తాను చూడండి. ఒకటి మనకి అమెజాన్ రీన్యూడ్ అని చెప్పేసి, అండ్ ఫ్లిప్కార్ట్ రీఫర్బిష్డ్, అండ్ క్యాషిఫై, అండ్ యాంత్రా. సో ఈ వీళ్ళైతే కనుక మనకి మేజర్గా అయితే బెస్ట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి మీరు అయితే కనుక మొబైల్స్ కానీ, ప్రొడక్ట్స్ కానీ అయితే బై చేయండి. అండ్ ఇంకా బెటర్ సజెషన్ ఏంటంటే కనుక లోకల్ థర్డ్ పార్టీ షాప్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలనుకుంటే కనుక నా ఉద్దేశం అయితే వద్దు అని చెప్పేసి అంటాను. ఇప్పుడు మనం మాట్లాడేది సెకండ్ హ్యాండ్ మొబైల్స్ గురించి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా కానీ మీకు మొబైల్ సేల్ చేస్తే వాళ్ళ దగ్గర అయితే బై చేయండి. కానీ సో డైరెక్ట్గా మీరు థర్డ్ పార్టీ లోకల్ షాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అయితే బై చేయొద్దని చెప్తాను. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక వాళ్ళైతే కనుక డూప్లికేట్ పార్ట్స్ యూస్ చేస్తే మనకు మొబైల్ అనేది రిపేర్ చేసి మనకి రీసేల్ అయితే చేస్తూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే కనుక బెటర్ టు మీరు లోకల్ షాప్లో తీసుకోవడం కన్నా ఇక్కడ అమెజాన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఇలాంటి అవకాశం తీసుకోవడం చాలా బెటర్ అని చెప్పేసి నా సజెషన్ అనమాట. సో ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు అయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి 2 వీడియోస్ మీకు ముందైతే నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.